హలో అండి. ఆనపకాయతో కొత్తగా ఒక కర్రీ ట్రై చేయమ్మా. ఎప్పుడు పప్పుతోటి పులుసు అలా వద్దమ్మా అందండి మా చిన్న తల్లి. సరే అమ్మా అయితే ట్రై చేస్తాను అని గుళ్ళోకి తీసుకెళ్ళిన ఒక కొబ్బరి చెక్క ఉంటే దాంతో శుభ్రంగా కొబ్బరి కూర తీసేసి మిక్సీలో వేసేసి అది వాటర్ వేసి అప్పుడు దాన్ని వడకట్టితే కొబ్బరి పాలు రెడీ అయినాయండి. అవి పక్కన పెట్టి నేను కర్రీ చేశానండి. ఆ కర్రీ ఎలా ఉందో మీరు కూడా చూస్తారని వీడియో తీశానండి. ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇంకా అసలు ఆనపకాయ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మీరు కూడా అచ్చం అలాగే కర్రీ చేసుకుంటారండి. అంత బాగుందండి. చాలా చాలా బాగుంది తెలుసా. ఎంత టేస్ట్గా ఉందంటే జీవితంలో మర్చిపోలేమనుకోండి, అంత బాగుంది. అందుకోసం ఈ కర్రీ ఎలా చేశానో చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. చూసారా, ఇప్పుడు మిక్సీ పట్టింది వడకడుతున్నాను. పాలు ఈ గ్లాస్కి కొంచెం వెల్తగా వచ్చినాయండి కొబ్బరి పాలు. మొత్తం అవి వడకట్టేసి కొబ్బరి కూరని పక్కన పెట్టేసి ఆ పాలు గ్లాసు పక్కన పెట్టాను అనమాట. దాన్ని నిండా వచ్చిన తర్వాత చూసారా ఆ పాలు ఇక్కడ పెట్టుకున్నాం. కొబ్బరి పాలతో ఏ కర్రీ చేసుకున్నా కూడా మిరాకిల్ అండి, చాలా బాగుంటుంది. మనం ఈసారి ఆనపకాయతో ట్రై చేద్దాం. ఒకసారి మీరు కూడా చూసేయండి. దీనికోసం నేను ఆనపకాయ సగం ముక్కానండి. అది పూర్తి ఆనపకాయ కాదనమాట. అది మా పాదుని కాసిన ఆనపకాయ, మా పెరట్లో పండిన ఆనపకాయనండి. దాన్ని ముచ్చిగా తీసేసాను. ఇప్పుడు దాన్ని తొక్క శుభ్రంగా చిక్కుదామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అదిగోండి అలా తొక్క అంతా శుభ్రంగా చిక్కేసుకుందాం చుట్టూ కూడాని. ఏదైనా కొన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టపడాలి కదండి. కష్టపడితే మనకి ఇష్టమైనది వచ్చేస్తుంది. చూసారా, చెక్కడం అయిపోయింది. దాన్ని ముక్కల కింద కట్ చేసుకుందాం. అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందామండి. ఆనపకాయ చాలామంది పప్పు ఆనపకాయ వండుతారండి. పాలు ఆనపకాయ వండుతారు. ఆనపకాయ పులుసు పెడతారు. ఆనపకాయ దప్పలం పెడతారు. ఈసారి నేను కొత్తగా కొబ్బరి పాలు ఆనపకాయ వండానండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూసి. చూసారా, ముక్కలు అలా కట్ చేసేసుకుందాం. మిగిలిన ముక్క కూడా తీసేసుకుని ఈ ముక్కలు కట్ చేసేలాగా మీకు చిన్న చిట్కా అండి. కూరలో ఉప్పు ఎక్కువైపోయిందని మనం కంగారు పడుతూ ఉంటాం కదా. అయ్య బాబోయ్, మగవాళ్ళు తిట్టేస్తారేమో, ఆయన తిట్టేస్తారు, మావయ్య గారు తిట్టేస్తారు, ఉప్పు ఎక్కువైపోయిందని అని కంగారు పడతాం కదా. అది తగ్గించడానికి నేను ఒక చిట్కా చెప్తున్నానండి. గోధుమ పిండి ఉంటుంది కదా మన ఇంట్లో ఎప్పుడూ రెడీగా. గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలుగా చేసి కొంచెం అవి కొన్ని ఉండలు ఆ ఉప్పు ఎక్కువైపోయిన కూరలో వేసేసి అరగంట అయిన తర్వాత ఆ ఉండలు తీసి పడేస్తే ఆ ఉప్పు ఆ ఉండలు లాగేసుకుని కర్రీ ఉప్పు సరిపోతుందండి. అర్థమైందా? ఈసారి మీరు కూడా కంగారు పడకుండా అలాగే ట్రై చేయండి. ఉప్పు తగ్గిపోతుంది, మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు. ఓకేనా? ఈలోపు ఆనపకాయ ముక్కలు కొయ్యటం అయిపోయింది కదా. ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని, పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అవన్నీ రెడీ చేసేసుకున్నాం. ఈలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి రెడీగా ఉంచాం.
మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో వేసేసామన్నమాట. ఇప్పుడు వేసేసి కదుపుకుంటూ ఉండాలి. కదుపుకుని అవి బాగా వేగాలి. కానీ స్టవ్ మట్టికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, స్పీడ్గా పెట్టుకోకూడదు. ఉల్లిపాయ స్లోగా మగ్గాలండి, అంతేగాని స్పీడ్గా అయితే మాడిపోతాయి, టేస్ట్ బాగోదన్నమాట. స్లోగా వేగిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అది వేసేసుకున్నాం. అది కూడా వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అప్పుడు అవి వేసేసుకుందాం. ఇవి మట్టికి చాలాసేపు మగ్గాలండి, ఎందుకంటే ఆనపకాయ నీరు ఊరుతుంది కదండి, ఆ నీరు ఊరిన వాటర్ తోటే మగ్గిపోతుంది అనమాట. మనం వేరేగా వాటర్ వేసి ఉడకబెట్టి ప్రాసెస్ అయితే కూర టేస్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు అది కొంచెం నీరు ఊరింది, ఆ మగ్గింత అలా కదిపేసుకుని మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం కదిపేసి మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ అలాగా కదిపేసుకుంటే కింద నుంచి పై వరకు మొత్తం కలిసిపోయి బాగా మగ్గుతుంది అన్నమాట. అలా 2-3 సార్లు మగ్గబెట్టుకున్న తర్వాత కూరకి సరిపడినంత సాల్ట్ వేసాను. కారం మటుకు తక్కువ వేసానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకు సమానంగా వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిపోయింది, ఇంకా ఆనపకాయ ముక్క చాలా బాగా మగ్గింది. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, ఆ కొబ్బరి పాలు వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ ఎంతవరకు ఉడికిందో మళ్ళీ కదిపి చూసుకుందాం ఒకసారి. మొత్తం అంతా కూడా కలపాలి. అయిపోయింది, అది ఉడికిపోయిన తర్వాత ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చికాయలు ముక్కలు కట్ చేసుకుని ఆ ఎండుమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు కర్రీలో వేసేసుకుందాం. మొత్తం అదొక తాలింపు కూడా కర్రీ అంతా అయిపోయేలా కలిపేసుకుంటే అంతే, టేస్టీ కొబ్బరి పాలు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అది వేడి వేడి అన్నంలో కర్రీ వేసి కలుపుకుని తింటే ఉంటుంది సూపర్. బాయ్ ఫ్రెండ్స్.